హలో అండి అందరికీ, ఇదైతే సండే వ్లాగ్, ఆఫ్టర్నూన్ టు నైట్ వ్లాగ్ అన్నమాట. ఈవినింగ్ అయితే పార్క్కి వెళ్దామని అనుకున్నాము. అందుకనేసి 3 PM నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నైట్కి. అందుకనేసి చికెన్ కర్రీ, అలాగే పాపకేమో చికెన్ తందూరీ చేస్తున్నాను. చేసేసి నేను పార్క్ వెళ్ళిపోదామని. మళ్ళీ వచ్చి వంట చేయాలంటే కష్టం కదండి, అందుకనేసి నేను కర్రీ చేసేస్తున్నాను. రైస్ మళ్ళీ వచ్చిన తర్వాత వండుతానమాట. అలాగే పాపకి పార్క్లో తినడానికని చికెన్ తందూరీ చేస్తున్నాను. చేసి పట్టుకుని వెళ్తానమాట. వ్లాగ్ ఎలా ఉందో ఎండింగ్ వరకు చూడండి. మా పాప ఇక్కడ అలిగి కూర్చుంది. పార్క్ టైం అయిపోతుంది పదండి అనేసి అడుగుతుందన్నమాట, పార్క్కి వెళ్దామనేసి. తర్వాత నేను వంట అయితే అయిపోయింది. ఇవన్నీ స్నాక్స్ అయితే సెట్ చేస్తున్నాను. బాక్స్లో సెట్ చేసుకుని రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. టైం ఇప్పుడు 4 అవుతుంది. చికెన్ తందూరి అయితే ఈ విధంగా వచ్చింది. టైం అయిపోతుందని కంగారుగా సెట్ చేస్తాను. రెడీ అయిపోయి పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. మా పాప ఆనందం చూడండి, కంగారు వేసింది. ఇంకా మేము పార్క్ అయితే వెళ్తున్నాం అమలాపురం. పార్క్ అయితే వచ్చేసాము. టైం ఇప్పుడు 4:30 అవుతుంది. ఎండ అయితే చాలా గట్టిగా ఉన్నది. ఇంకా ఎవరు రాలేదు, ఇప్పుడు వస్తున్నారు కొంతమంది వచ్చారు. ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. స్టార్టింగ్లో అయితే ఈ విధంగా పెట్టారు, మొన్న అయితే ఈ విధంగా లేవు. బాటిల్స్కి కలర్స్ వేసి ఈ విధంగా హార్ట్ షేప్లో పెట్టారు. స్టార్టింగ్లో చాలా బాగున్నాయి చూడడానికి. తర్వాత మా పాప అయితే ఆడుకోవటానికి వెళ్ళిపోయింది. నేనైతే ఇక్కడ బెంచ్ మీద కూర్చున్నాను. చూసారు కదండి ఎండ ఎంత ఎక్కువగా ఉందో. పిల్లలు అక్కడ ఇసుకలో ఆడుకుంటున్నారు. మా పాప అయితే స్లైడ్ జారుతుంది. ఆడుకుంటూ 2 times వచ్చింది. ఒకసారి ఏమో వాటర్ తాగుతానని, ఎప్పుడేమో చికెన్ తందూరి తింటానమ్మా అని వచ్చింది. తర్వాత ఇటువైపు తీసుకొచ్చి పెట్టాను. స్కై అయితే ఒకసారి చూడండి, సన్సెట్ చాలా బాగుంది. చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. డైరెక్ట్గా చూసినా కూడా చాలా బాగుంది. మా పాప అయితే ఇక్కడ చికెన్ తందూరి తింటుంది సాస్ తోటి. సండే అవడం వల్ల చాలా ఎక్కువ మంది వచ్చారు పార్క్కి. అయితే మా పాపకి ఇంకా ఆడుకునే అవకాశం లేక, అసలు ఖాళీ లేక
వెళ్ళిపోదాం అనేసి అన్నది. సో మేము ఇంకా బయలుదేరేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. అప్పటికే టైము 6 అవుతుంది. 6కి అయితే మేము రిటర్న్ బయలుదేరేసాము. మధ్యలో ఐస్ క్రీమ్ తిని ఇంటికి వచ్చేటప్పటికి 7 అయిపోయింది. 7కి వచ్చి ఇంటికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ పాపకి స్నానం చేయించేసి మళ్ళీ వంట స్టార్ట్ చేశాను. సింపుల్ బిర్యానీ అయితే చేస్తున్నప్పుడు మా పాప అయితే కార్టూన్ చూసుకుంటుంది, నిద్రకు వచ్చేసింది. అలాగా అక్కడ కూర్చొని ఆడుకుంటుంది. ఇలాగైతే అయితే నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను. మా పాపకైతే బిర్యానీ తినిపించేసిన తర్వాత మేము కూడా భోంచేసాము. అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను.